దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చేసుకున్నాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి కన్నా హీనంగా ఉన్నానయ్యా, గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి నీ యొక్క జీవ వాక్యము నువ్వే మాట్లాడు, నువ్వే మా అందరికీ తెలియచేయి. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చిన్న ఉపమానం కానీ లేదా కథ కానీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎండాకాలంలో కొన్ని పొలం పనులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మన ఊర్లో ఇటుకరాయి పని అనుకుందాం. ఇప్పుడు లేకపోతే కోతకాలం వచ్చింది. ఓకే, ఆ టైంలో ఒక పొలము యొక్క యజమానుడు ఆయన యొక్క పొలంలో పడిన పంటని కోయటానికి పని వాళ్ళు ఆయనకు అవసరం. సో ఆయన పొద్దున్నే లెగిసి, అంటే పొలము యొక్క యజమానుడు పొద్దున్నే లెగిసి ఇలా మార్కెట్కి వస్తాడు, పని వాళ్ళు ఎవరు దొరుకుతారా అని. అప్పుడు కొంతమంది కనిపిస్తారు, ఇలా బాబు మాకు ఇలా పలానా చోట పలానా పొలం ఉంది, ఆ పొలంలో ఇంత పని ఉంది, మరి ఒక రోజు నా యొక్క పొలంలో పని చేస్తే 100 రూపాయలు నీకు ఇస్తాను అని చెప్పి కూలీకి మాట్లాడుకుంటారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క కూలీకి ఒప్పుకొని పొలానికి వెళ్తారు పని చేయడానికి. అలా కొంతమంది పొద్దున పూట 6ంటికి సుమారు 6ంటికి వెళ్ళి పొలానికి వచ్చేస్తారు. 6 లేదా 7 ఆ టైంకి పొలంకి వచ్చి పని చేస్తూ ఉంటారు. పని చాలా ఎక్కువగా ఉంది, ఉన్న వాళ్ళు ఏమో సరిపోవట్లేదు. అప్పుడు పొలం యజమాని ఏం చేశాడంటే మళ్ళీ సెంటర్కి వచ్చాడు. వచ్చి అక్కడున్న జనాలందరినీ చూసుకుంటూ వెళ్తే కొంతమంది కనిపిస్తున్నప్పుడు వాళ్ళ కూడా వెళ్ళి అడుగుతాడు, బాబు నాకు ఇలా పొలం ఉంది, ఇదిగో ఇలాంటి పని ఉంది పొలంలో, మీరు వచ్చి పొలం పని చేయండి, ఏది న్యాయం ప్రకారము నేను మీకు జీతం ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వద్దు అని చెప్పకుండా 9ంటికి పిలిచినా సరే వాళ్ళందరూ వచ్చి పని చేస్తారు. అయినా పని సరిపోవట్లే జనం. మళ్ళీ అదే పొలం యజమానుడు 12ంటికి వచ్చాడు. 12ంటికి వచ్చి మళ్ళీ జనాలను చూస్తాడు. కొంతమంది కనిపిస్తారు, వాళ్ళు ఏం పని చేయకుండా ఖాళీగా సెంటర్లో కూర్చుంటారు. 12ంటికి వచ్చిన యజమానుడు వాళ్ళకి చెప్తాడు, పలానా ఊరిలో పలానా పొలంలో నాకు ఇంత పని ఉంది, మీరు రండి, ఏది న్యాయమో దానికి తగినట్టు మీకు జీతం ఇస్తాను, మీ పని తగినట్టు అని చెప్తాడు. 12 గంటలకు పిలిచినా సరే పని వాళ్ళు కొంతమంది వచ్చారు, పొలంలో పని చేస్తూ ఉన్నారు. అలాగే మళ్ళీ మధ్యాహ్నం పూట 3ంటికి వస్తాడు. 3ంటికి వచ్చి కూడా కొంతమంది పని వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. ఓకే, 3 కాస్త దాటి 5 అవుతుంది. 5ంటికి వెళ్ళి చూసినప్పుడు కొంతమంది అదే సెంటర్లో ఖాళీగా తిరుగుతారు. బాబు ఏంటి మీరు పొద్దున్నుంచి అలా ఖాళీగా ఊరకనే ఏ పని చేయకుండా అలా కూర్చున్నారేంటి, మరి నా దగ్గర అయితే పొలం ఉంది, పొలంలో కాస్త పని ఉంది, మీరు రండి, మీరు కనుక నా యొక్క పొలం పని మీరు చేసినట్లయితే దానికి తగినట్లుగా ఇంత జీతం ఇస్తాను అని చెప్తాడు. అయ్యా, మేము పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాము, మమ్మల్ని ఒక్కడు కూడా పనికి పిలవలేదు, మీరు వచ్చి మమ్మల్ని పిలిచారు, అలాగే వచ్చి మీ పొలంలో పని చేస్తాం అని చెప్పి 5ంటికి సాయంత్రం పూట 5ంటికి వచ్చి పొలంలో పని చేస్తారు. మళ్ళీ సాయంత్రం సుమారు 6 తర్వాత చీకటి పడుతుంది కదా. ఇప్పుడంటే కరెంటు ఉంది, ఆ కాలంలో కరెంటు అలాంటి ఏం లేవు అనుకుందాం. పొద్దుగూకింది, ఇక పని సమాప్తం అయిపోయినప్పుడు మరి ఆ యొక్క యజమానుడు అందరికీ కూడా డబ్బులు ఇవ్వాలి. అందరిని పొలం పని చేసిన వాళ్ళందరూ లైన్లో నిలబడండి, రండి, మీకు ఎంతైతే అంత జీతం ఇస్తాను అని చెప్పి పిలుస్తాడు. అందరూ లైన్లో నిలబడతారు. సాయంత్రం 5ంటికి వచ్చిన వాళ్ళు ముందు వరుసలో వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఓకే, 100 రూపాయలు ఇచ్చాడు. అదే వరుసలో వెనక ఎవరో కొంతమంది నిలబడతారు. వాళ్ళు ఎన్నింటికి వచ్చారు, పొద్దున పూట 6ంటికి వచ్చారు. వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎంత ఇస్తున్నారు డబ్బులు, ఎంత ఇస్తున్నారు జీతం అని. పొద్దున పూట 6ంటికి వచ్చినాడు చూస్తాడు, అదేంటి సాయంత్రం 5ంటికి వచ్చినాడు మళ్ళీ సాయంత్రం 6ంటికే పని ముగించేసేసుకొని 100 రూపాయలు జీతం తీసుకున్నాడు. అంటే గంట సేపు పని చేస్తేనే వాడికి 100 రూపాయలు. ఈ లెక్క నేను పొద్దున 6ంటికి వచ్చా, మళ్ళీ సాయంత్రం 6ంటి వరకు పని చేశా, అంటే 12 గంటలు పని చేశా, ఖచ్చితంగా నాకు 100 రూపాయలు ఇవ్వడం, నాకు బాగా ఎక్కువే ఇస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు. అనుకొని లైన్లో తన వంతు వచ్చేదాకా వెయిట్ చేస్తాడు, అంటే ఎదురు చూస్తాడు. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన
ఆ పని వాళ్ళ యొక్క వంతు వచ్చింది. వాళ్ళ చేతుల్లో యజమానుడు ఎంత డబ్బులు పెట్టాలి? 1000 రూపాయలు పెట్టాలి. ఎంత డబ్బులు పెట్టాలి? సాయంత్రం 5ంటికి వచ్చిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం 6ంటికి వెళ్ళి గంట పాటు పని చేసినా సరే 100 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ పొద్దున్న 6ంటికి వచ్చిన వాళ్ళు సాయంత్రం 6ంటి వరకు 1 గంట పని చేసినప్పుడు 100 రూపాయలు ఇచ్చినప్పుడు 12 గంటలు పని చేసినప్పుడు జీతం ఎంత ఇవ్వాలి? ఏమన్నారు? 1200. ఓకే, నువ్వు చెప్పు శాతం. మొదట వచ్చిన వాళ్ళు ఎంత పని చేశారో చేసిన పని ప్రకారం ఇస్తారు అని చెప్పారు సార్. ఓకే, ఇప్పుడు ఆలోచన చేయండి. పొద్దున 6ంటి నుంచి సాయంత్రం 6ంటి వరకు ఎన్ని గంటలు? 12 గంటల టైం. 12 గంటల పాటు పనిచేశారు. ఓకే, అదొక బ్యాచ్. అదొక గుంపు. పొద్దున్న 9ంటి నుంచి సాయంత్రం 6ంటి వరకు పనిచేశారు. అదొక రెండో గుంపు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6ంటి వరకు పనిచేశారు. అంటే 6 గంటలు పనిచేశారు. అదొక మూడో గుంపు. 4వ గుంపు మధ్యాహ్నం 3ంటి నుంచి సాయంత్రం 6ంటి వరకు పనిచేశారు. అది 4వ గుంపు. వాళ్ళు 3 గంటలు పనిచేశారు. చివరి గుంపు అంటే 5వ గుంపు సాయంత్రం 5ంటి నుంచి మళ్ళీ సాయంత్రం 6ంటి వరకు అంటే 1 గంట పనిచేశారు. అది 5వ గుంపు. చూడండి, ఇలా 5 గుంపులు లైన్లో పెట్టుకున్నాం. మొదటి గుంపు 12 గంటలు పనిచేశారు. రెండో గుంపు 9 గంటలు. మూడో గుంపు 6 గంటలు. 4వ గుంపు 3 గంటలు. చివరి గుంపు 1 గంట పనిచేశారు. సామాన్యంగా మాట్లాడాల్సి వస్తే 1 గంట పనిచేసిన వాళ్ళకి 100 రూపాయలు కనుక ఇస్తే మరి 12 గంటలు పనిచేసినప్పుడు 12 × 100 రూపాయలు అంటే 1200 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. సామాన్యంగా మాట్లాడుకుంటే అలా ఆలోచిస్తాం. కానీ ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలనగా చూడండి. పొద్దున్నే ఆ యొక్క పొలం యజమానుడు ఆ యొక్క సెంటర్కి వచ్చి పనులను మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడాడు? నా దగ్గర పలానా పొలం ఉంది, దాంట్లో పలానా పంట ఉంది, ఆ పంట మీరు కోయండి, పొలం తగినట్టు పని మీరు చేయండి, ఒక్క రోజుకి నా దగ్గర మీరు పని చేస్తే దానికి 100 రూపాయలు నేను నీకు ఇస్తాను అని చెప్పి ముందే ఒక ఒడంబిక చేశాడు. సో చేసినప్పుడు పొద్దున 6ంటి నుంచి మళ్ళీ సాయంత్రం 6ంటి వరకు అంటే 12 గంటలు చేసినప్పుడు ఎంత వస్తాయి? 100 రూపాయలే వస్తాయి. చేసుకున్న ఒప్పందం ఏంటి? 100. చేసుకున్న ఒప్పందం 100. పొద్దున 6ంటి నుంచి సాయంత్రం 6ంటి వరకు చేస్తే 100 రూపాయలు ఇస్తానని చెప్పి పనికి వచ్చేటప్పుడే అంటే నీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడే అంటే నీకు వ్యాపారం ఇచ్చేటప్పుడే అంటే నువ్వు పనికి ఒప్పుకున్నప్పుడే నీ పనికి ఇంత జీతం అని ముందే యజమానుడు ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందము ఆ పని చేసేవాడికి అంగీకారంగా ఉంది కాబట్టి తన యొక్క ఆ ఊర్లో సెంటర్లో నుంచి పొలం వరకు వచ్చి పనిచేసాడు. ఓకేనా? అర్థమైందా? దీంట్లో ఏదన్నా దాపరికం చేశాడా యజమానుడు? పోనీ 100 రూపాయలు ఇస్తానని చెప్పి 50 రూపాయలు లేకపోతే రూపాయి ఏమైనా ఇచ్చాడా? ఇవాళ ఏదైతే ఒప్పందం జరిగిందో ఒప్పందం ప్రకారమే పొలం యొక్క యజమానుడు ఆ యొక్క పని వాళ్ళకి ఇచ్చిన మాట, చేసిన ఒప్పందము, అంగీకారము ప్రకారము ఇద్దరు వ్యక్తుల మధ్య ఎటువంటి ఒడంబిక జరిగిందో దాని తగినట్టు 100 రూపాయలు ఇచ్చారు. కానీ లోకానుసారంగా చూస్తే అది మనకి పక్షపాతం చూపించినట్టు అనుకోవచ్చు. తప్పుగా అన్యాయం చేసి ఎక్కువ పని చేసినోడికి తక్కువ జీతం ఇచ్చావు, తక్కువ పని చేసినోడికి ఎక్కువ జీతం ఇచ్చావు. 1కి 12 రెట్లు తేడా ఉంది. 100 రూపాయలు ఎక్కడ? గంటకు 100 చేస్తే 12 గంటలకు 1200 ఇవ్వాలి. 1200కు ఇవ్వకుండా దాంట్లో నువ్వు 100 ఇచ్చావు అంటే 1100 రూపాయలు ఆ యజమానుడు మోసం చేసి మింగేశాడు అని చెప్పి ఇలా అనుకునే ఆధారాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇదంతా కూడా బైబిల్లో ఉంటుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలోని పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేవారము అంటే 10 రూపాయలు చొప్పున పనివారితో ఒడబడి. మత్తయి సువార్త 20
20 అధ్యాయం. పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరకనే నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పక వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును అలాగే 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చెప్పెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగక, వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని చెప్పెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుడిని చూచి పనివారిని పిలిచి, చివరన వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేవారమును చొప్పున తీసుకొనిరి. మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికి ఒక్కొక్క దేవారము చొప్పునే దొరికెను. వారు అది తీసుకొని, చివరికి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుడి మీద సనుగొన్నారు. అందుకు అతడు వారితో ఒకరిని చూచి, చూడండి, ఒక్క నిమిషం, 13వ వచనం జాగ్రత్తగా చదవండి. అందుకు అతడు వారిలో ఒక్కనిని చూచి, ఒక్కనిని చూచి, అందరూ కాదు, అంటే 6ంటికి, మత్తయి సువార్త 20వ అధ్యాయం, అందరూ అంటే 6ంటికి పనిచేసిన వాళ్ళందరితో ఆయన మాట్లాడుతున్నారు. అలా అని 9ంటికి, అలా అని 12ంటికి, అలా అని 3ంటికి పనిచేసే వాళ్ళందరితో ఆయన మాట్లాడట్లా. ఆ యొక్క 6ంటికి పొద్దున పూట 6ంటికి మొదలు పెట్టిన పని వాళ్ళతో ఆ గుంపులో ఒక్కడితోనే పిలుస్తున్నాడు, ఒక్కడితోనే మాట్లాడుతున్నాడు. ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమై ఉన్నది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఏమండి, ఏం అర్థమైంది? ఒక స్టోరీ చెప్పినట్టు చదువుకుంటా వెళ్ళామన్నా. 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మీరు చూసినట్లయితే చూడండి, మొదటి వారు కడపటి వారు, మరి కడపటి వారు వచ్చేసి మొదటి వారు. ఓకే, ఇక్కడున్న అర్థం ఒకే ఒకటి. ఇదంతా కూడా స్టార్టింగ్ లోనే దేవుడు హింట్ ఇచ్చేశాడు మొదటి వచనంలో పరలోక రాజ్యం గురించి. ఇప్పుడు ఈ యొక్క లోకంలో, ఈ యొక్క మన ఊరే అనుకోండి, లేకపోతే ప్రపంచంలోనే అనుకోండి, యవన కాలంలో దేవుడు చేత ఎన్నికలోనికి వచ్చి రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు గుంపు. ఓకే, నడిప్రాయంలో దేవుడి చేత రక్షింపబడిన గుంపు మరొకటి ఉంది. ఓకే, వృద్ధాప్యంలో రక్షింపబడి ఒక గుంపు ఉంది. అలాగే రేపు మబ్బు చచ్చిపోతున్నారు, ప్రాణం మీదకి వచ్చింది, నేను ఇంకో గంట తప్ప బతకను, అలాంటి గుంపు ఉంది. ఆ గుంపులో కూడా కొంతమంది రక్షింపబడ్డారు. చూసారా, ఆయుష్ ప్రకారం 4 రకాలుగా విభజించి నేను మాట్లాడుతున్నాను. యవన కాలంలో దేవుడి చేత రక్షింపబడిన వాళ్ళు ఒక గుంపు, నడిప్రాయంలో దేవుడి చేత రక్షింపబడిన వాళ్ళు రెండో గుంపు, ముసలి తనంలో దేవుడి చేత రక్షింపబడిన వాళ్ళు మూడో గుంపు, రేపు మొప్పు చచ్చిపోతున్నా అనుకునే గుంపులో అది 4వ గుంపు. ఓకే, ఈ 4 గుంపులు అంటే మనిషి యొక్క ఆయుష్ కాలము మంచిగా బలం ఉంటే 70, అధిక బలం ఉంటే 80, ఈ సుమారు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాల ప్రాయం కలిగిన ఈ యొక్క ఆయుష్ కాలంలో 4 గుంపులుగా విభజించాం నేను. ఒకటేమో యవన కాలము, నడిప్రాయము, వృద్ధులు, మరణ స్థితికి వచ్చిన వాళ్ళు. ఈ 4 గుంపులు దేవుడి చేత రక్షణలోనికి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడి చేత రక్షణలోనికి వచ్చింది.
వాళ్ళ వయసు నిండిన తర్వాత, అంటే యవన కాలంలో రక్షింపబడిన వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ప్రకారము, వాళ్ళు ఏది క్రియలు చేశారో ఆ క్రియలకు తగిన ప్రతిఫలం ప్రకారము అందరూ పరలోకానికి వెళ్ళారు. ఓకేనా? యవన కాలంలో అందరూ మృతి పొందిన తర్వాత, ఆయుష్ కాలం తీరిన తర్వాత, మృతి పొందిన తర్వాత యవన కాలంలో వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. నడిప్రాయంలో వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. రోగం గుండా వెళ్ళి రేపమ్మప్ప చచ్చిపోతున్నాం అనుకునే వాళ్ళు, వాళ్ళలో రక్షింపబడిన వాళ్ళు కూడా పరలోకంలోకి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళందరికి కూడా పరలోకంలో ఎంట్రన్స్ ఉంది. పరలోకంలో దేవుడు వాళ్ళందరికీ కూడా ఒక సీట్, ఒక నివాస యోగ్యం కలిగిన గృహము బైబిల్ ప్రకారము, ప్రకటన గ్రంథం ప్రకారము, వాగ్దానం ప్రకారము అందరికీ ఇచ్చారు దేవుడు. అప్పుడు వాళ్ళలో కొంతమంది యవనస్తులు, అయ్యా నేను సుమారు నా యొక్క 13 లేకపోతే 14 ఏట నేను దేవుణ్ణి ఎన్నుకొని దేవుడి యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి నేను బాప్తిజం తీసుకొని లోకం పోతున్నట్టు యవ్వనేచ్ఛల ప్రకారము, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడము, యవనస్తులు చేసే అల్లరితో కూడిన ఆట, పాట, మందు, సిగరెట్టు, జోదాలు, సినిమాలు, ఆడపిల్లల సావాసాలు, ఇలాంటివి ఏమీ నేను చేయకుండా యవ్వన కాలం మొదలుకొని నా యొక్క 80 ప్రాయం వరకు, అంటే 14 సంవత్సరాల వయసు కలిగిన వాడిని 80 సంవత్సరాల వరకు నీ యందు ఎంతో భయం కలిగి, భక్తి కలిగి, చాలా చక్కగా శ్రద్ధగా బతికి ఈనాడు నేను చచ్చిపోయి పరలోకానికి వస్తే, నిన్న కాకుండా మొన్న రక్షింపబడిన 80 ఏట రక్షింపబడిన మృతి పొందినాడు కూడా పరలోకానికి వచ్చాడు. అతనికి నాకు ఒకే జీతం ఇచ్చేవేందయ్యా నువ్వు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఎటువంటి సమాధానం ఇవ్వాలి? మొదట చెప్పిన ఉపమానము, ఇప్పుడు రెండో చెప్పిన ఉపమానం రెండు ఒకటే. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. జనరల్గా ఆలోచిస్తాం కదా, ఎలా 80 సంవత్సరాల్లో నుంచి సుమారు 14 తీసేసామనుకోండి, 68 సంవత్సరాలు లేకపోతే 66 సంవత్సరాలు, 66 సంవత్సరాల కష్టఫలానికి, ఒక్క గంట కష్టఫలానికి రెండు ఒకటేనా? అదే ప్రశ్న. మళ్ళీ అర్థమైందా మీకు? 66 సంవత్సరాల పాటు నువ్వు క్రీస్తులో ఎంతగానో శ్రమించావు. 66 సంవత్సరాల పాటు క్రీస్తు కోసం నువ్వు ఎంతగానో శ్రమించి నీ యొక్క శరీరేచ్ఛలను చంపుకొని దేవుడి యందు భయం కలిగి, శ్రద్ధ కలిగి, శిలువ యాగం చేసి మృతి పొందిన పిమ్మట దేవుడు నీకు ఇచ్చే ఒక జీతము, అలాగే చచ్చిపోయే గంట ముందు రక్షణ పొందినాడు కూడా అదే జీతం దేవుడు ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ప్రార్థన చేసుకునే, మనం ధ్యానించే, మనల్ని రక్షించే జీవము కలిగిన దేవుడు పక్షపాత, అన్యాయస్తుడా? సామాన్యంగా మాట్లాడుకుంటే 66 సంవత్సరాల పాటు ఒకే పని ఎంతో కష్టపడి చేస్తే వాళ్ళకి ఇచ్చే జీతం, గంట పాటు పనిచేసిన వాడికి ఇచ్చే జీతం ఒకటే అంటే ఏమంటాం చెప్పండి మీరు? న్యాయమేనది? కానీ బైబిల్ అలా చెప్పదు. ఏం మరి అర్థం ఏంటి? ఎప్పుడు ఆలోచన వచ్చిందా మీకు? మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చాలా చిన్న ఉదాహరణ చెప్తా. బైబిల్లో జరిగిందో చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేసే ఆ యొక్క సమయంలో ఆయనతో పాటు సమానముగా ఒక దొంగని సిలువ వేస్తారు. గంట కూడా కాదు, ఒక పావుగంట లోపే ఆ యొక్క దొంగ చనిపోయే ముందు దేవుడి యొక్క రక్షణలోనికి వచ్చాడు. పైగా నీళ్ళ బాప్తిజం ఎక్కడా తీసుకోవాలా, పైగా బలారాధన ఎక్కడా తీసుకోవాలా, కానీ నాతో పాటు నువ్వు పరలోకంలో నివాసంగా ఉంటావు, తండ్రి దగ్గరికి మనిద్దరం వెళ్దాము అని చెప్పి సాక్షాత్తు యేసయ్యే ఆ యొక్క దొంగ గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఓకే, ఆ దొంగ పొందుకున్న ప్రతిఫలం ఎంత గొప్పది. అట్ ద సేమ్ వే పౌలు గారు, అపోస్తులుగా పిలువబడ్డ పౌలు గారు ఎన్నో కొరడా దెబ్బలు కుట్టించుకొని హింసకుడు, దోషకుడు, హానికరుడుగా ఉన్న అతన్ని దేవుడు యొక్క రక్షణలోనికి దేవుడు ఆహ్వానించిన పిమ్మట ఎంతవరకు ఓర్చుకోగలడో అంతవరకు ప్రపంచంలో ఎవరో కూడా అనుభవించని కష్టములు, శ్రమలు అతను గుండా దేవుడి యొక్క నామ మహిమార్థమే అతను ఓర్చుకుంటాడు అని దేవుడు సాక్షాత్తు పౌలు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం. ఓకే, మరి పౌలు గారు కూడా మృతి పొందిన తర్వాత ఆయన కూడా పరలోకంలో దేవుడి యొక్క సింహాసనం దగ్గర ఆయన కూడా ఉన్నాడుగా. దొంగ ఉన్నాడు, పౌలు గారు కూడా ఉన్నారు. ఇందును బట్టి నా దేవుడు, మన దేవుడు పక్షపాతి, అన్యాయస్తుడు అని చెప్పదలచమా? మరి దేవుడు నీతిమంతుడు అని నువ్వు ఎలా చెప్తావు ఈ సంఘటన బట్టి?
మీకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు, నేను కథలాగా లేకపోతే అడిగిన ప్రశ్నలు మీకు అర్థమైందండి? అర్థమైందా? చూడండి, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క జాలి, దేవుడి యొక్క దయ అంత గొప్పది. చివరి సెకండ్ ఆయుష్ చివరి క్షణం, నిమిషం కూడా కాదు, చివరి సెకండ్లో వచ్చి అయ్యా తప్పైపోయింది నన్ను క్షమించవా అని ఎంతసేపు పట్టింది నా నోట్లో నుంచి ఆ మాట రావడానికి? ఆ ఒక్క మాట నువ్వు హృదయముతో అంటే, నోటితో కాదు సుమి, హృదయముతో నువ్వు ఆ మాట అంటే అప్పటి వరకు నీ యొక్క లోకంలో నువ్వు ఎంతన్నా పాపం చేసినా సరే దేవుడు అదే సెకండ్లో మొత్తం తుడిచేస్తాడు, క్షమించేస్తాడు. ఈ పాపంలో దేవుడు ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఆ ఒక్క సెకండ్ చాలు. ఆ చివరి సెకండ్లో కూడా నువ్వు గనక పశ్చాత్తాపడి నేను పాపం చేశాను నన్ను క్షమించవా అని ఒకే ఒక్క మాట నీ యొక్క హృదయ అంతరంగంలో నుంచి వెళ్ళిన వెంటనే అప్పటి వరకు ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు పాపం చేస్తూ ఉన్నా సరే అవన్నీ ఒక్క సెకండ్లో దేవుడు క్షమిస్తాడు. దాని కారణము దేవుడు అంత అత్యంత కృప, మహిమ, ఐశ్వర్యం కలిగిన వాడు. నా దేవుడు గొప్ప దేవుడు, క్షమా సాగరుడు, దయా కరుణ చూపించే దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు. మరి పౌలు గారు కూడా ఎంతో ఓర్చుకొని ఎన్నో శ్రమలు గుండా వెళ్ళి ఎంతెంతో దేవుడి కోసం శూరకార్యాలు, అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు, చనిపోయిన వారిని సైతము తిరిగి బ్రతికించే కార్యములు చేశారుగా. మరి ఆయనకి దొంగకి ఒకే జీతం ఎట్లా? చూడండి, వాళ్ళిద్దరూ పరలోకానికి అయితే వెళ్ళారు తప్ప ఇద్దరు ఒకే పొజిషన్లో ఉంటారని నేనేం చెప్పట్లా. మనం చేసిన పని ప్రకారం మళ్ళీ పరలోకంలో జీతం దేవుడు ఇస్తాడు, కానీ పరలోకంలో ఎంట్రన్స్ మాత్రం ఒకటే. ఓకేనా? అర్థమైందా? చూడండి, యవ్వన కాలం నుంచి దేవుడు ఒక పని చేసాం, నువ్వు ఎంత అయితే పని చేసావో ఆ పనికి తగినట్టు జీతము దేవుడు ఇవ్వాలి. జీతాన్ని నువ్వు నిర్ణయించేది. ఉదయం పూట నేను 6ంటికే పనికి వచ్చాను, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నేను పని చేశాను, సాయంత్రం పూట 5ంటికి వచ్చినవాడికి నువ్వు 100 రూపాయలు ఇచ్చావే, 1 గంట పని చేసినవాడికి 100 రూపాయలు ఇచ్చావు, 12 గంటలు పని చేసిన నాకు నువ్వు 1200 ఇవ్వాల్సిందే అని జీతం డిమాండ్ చేసేది పనోడా? నువ్వు చేసుకున్న ఒప్పందం ఏంటి? పొద్దున పూట పనికి వస్తాను, సాయంత్రం వరకు పని చేస్తాను, ఒక రోజు నీ దగ్గర పని చేస్తున్నందుకు 100 రూపాయలు నువ్వు జీతం ఇస్తావు అని చెప్పావు. దానికి అంగీకరించే కానీ వచ్చింది. ఎదుటోడికి ఎంత సంపాదించాడు అంటే తన యొక్క తోటి పనివాడు, లేకపోతే పొరుగు ఇంటివాడు, లేకపోతే సహోదరుడు ఎంత సంపాదించాడని నీ కన్ను ఎదుటోడి మీద పెట్టుకొని వాడు ఏం సంపాదించాడని నువ్వు చూసి నువ్వు పొందుకుంది దాంట్లో నువ్వు తృప్తి లేకుండా బతుకుతున్నావు. దేవుడు ఇక్కడ అన్యాయం చేయలే, దేవుడు ఎక్కడ పక్షపాతం చూపించలా. దేవుడు ఏ వాగ్దానం అయితే నీ పట్ల చెప్పాడో అది జరిగింపజేశాడు. నీకేమి ఇస్తానన్నాడో అది దేవుడు నీకు ఇచ్చాడు. నీకు 100 రూపాయలు ఇస్తానన్నాడు, ఇచ్చాడుగా. నీకు పలానా జీతం ఇస్తానన్నాడు, ఇచ్చాడుగా. నువ్వెందుకు ఇరుగు పొరుగు వారిని, లేకపోతే తోటి సహోదరుల్ని, తోటి విశ్వాసుల్ని వాళ్ళకి ఏం పొందుకున్నారో చూసుకొని వాళ్ళది పొందుకున్నారు, నాకెందుకు ఇవ్వలేదు అని నువ్వెవరివి? నీ యొక్క హృదయంలో దేవుణ్ణి అలా నిందించటానికి, దూషించటానికి, దేవుడిలో అన్యాయం ఉన్నది, దేవుడు పక్షపాతి అని చెప్పి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీ యొక్క భక్తి ఏ పాటిది? ఆలోచన చేయండి. నీ పట్ల దేవుడు ఏ వాగ్దానం చేశాడు దాని మీద మాత్రమే దృష్టి పెట్టు. పక్కనాళ్ళ ఆశీర్వాదము, పక్కనాళ్ళ పట్ల దేవుడు ఏం వాగ్దానం చేశాడు నీకెందుకండి? నీకే పని అప్పచెప్పాడు నువ్వు అది చాలు. నీ బరువు నువ్వు మోసుకో, పక్కనాళ్ళ బరువు కూడా మోస్తావా? చాలా మంది పక్కనాళ్ళ ఆశీర్వాదాల్లో పాల్పొప్పులు పొందుకోమంటే ప్రథమ వరుసలో పరిగెత్తుకుంటూ వెళ్ళి పాల్పొప్పులు పొందుకుంటాం. మరి పక్కనాళ్ళ దుఃఖదినంలో పాల్పొప్పులు పొందుకోమంటే పొందుకోరే? భోజనాలు పెడితే ఎగురుకుంటూ వెళ్ళి అందరూ వెళ్ళి అన్ని చోట్ల భోజనం చేస్తాం. ఆ భోజనం పెట్టినాడు రేపనే రోజు ఏదో ఒక రోజులో దరిద్రుడుగా ఉన్నాడు, మరి వెళ్ళి సాయం చేయవే? ఒకప్పుడు అతని చేత నువ్వు ముద్ద తిన్నాడువేగా, వెళ్ళి సాయం చేయవే? మనిషి యొక్క నైజం అలా ఉంటుంది. సో నువ్వు పొద్దున పూట 6ంటికి పని చేసినా, పొద్దున పూట 9 నుంచి పని చేస్తున్నా, మధ్యాహ్నం పూట 12, అలాగే మిట్ట మధ్యాహ్నం 3, అలాగే సాయంత్రం 5,
ఎప్పుడు పని చేసావు? అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యం క్రియల రూపముగా హృదయముతో ఎంతవరకు నువ్వు పనిచేసావు అనేది ఇంపార్టెంట్. 12 గంటల పాటు ప్రార్థన చేసి ఉండొచ్చు, 12 గంటల పాటు దేవుడి యొక్క పని చేస్తూ ఉండొచ్చు. కానీ ఎదుటివాడు దేవుడు ద్వారా పొందుకున్న ఆశీర్వాదము కళ్ళతో చూసి ఏసు వచ్చేసింది. వాడు పొందుకున్నాడు, నేను ఎందుకు పొందుకోలేకపోయా? చూడండి, అదే ఒక వాక్యం 15వ వచనం లాస్ట్ లో ఉంటుంది చూడండి. నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. కడుపు మంటకి కింద బ్రాకెట్ లో అర్థం ఏంటి? నీ కన్ను చెడినదే ఉన్నది. సో నీ చూపు ఎలా ఉండాలి? నీ చూపు ఎలా ఉండాలి? సో ఎదుటోని నువ్వు చూసే ఆ యొక్క క్రమంలో దేవుడు ఎలా చూస్తున్నాడో అలా చూడాలి. అంతేగాని వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళు ఇంత కోటీశ్వరులు, మరి నాకేం లేదయ్యా అని చెప్పి కడుపు మంట, నీ కడుపులో మంట అనగా అది గ్యాస్ ప్రాబ్లం కాదు, ఈర్ష్య, అసూయ. అది ఉంటే ఏమవుతుంది? దేవుడి చేత మంచిగా ఉండవు. అంటే దేవుడి చేత నువ్వు ఒప్పు పొందుకోలేవు. ఈ దేవుడు ఎలాంటి మాట నీ పట్ల మాట్లాడతాడంటే, మొదట వచ్చినవాడు నువ్వు చివరివాడు అయిపోతావు, చివరి వచ్చినాడు మొదటివాడిగా అవుతావు. చూడండి, నీకేం వాగ్దానం చేశాడో అది మాత్రము నువ్వు స్వతంత్రించుకుంటాం మాత్రమే నీ పని. అంతకు మించి ఇరుగు పొరుగు వారి గురించి అనవసరం. ఒక సంఘానికి ఇంకో సంఘానికి కంపారిజన్ అనవసరం. ఒక కాపరికి ఇంకో కాపరికి కంపారిజన్ అనవసరం. ఓకే, పలానా వాళ్ళు కృపావరాలు పొందుకున్నారు, నేను కృపావరం పొందుకోలేదు, కంపారిజన్ అనవసరం. పలానా వాళ్ళు ఆత్మఫలం పొందుకున్నారు, నేను ఆత్మఫలం పొందుకోవాలా, కంపారిజన్ అనవసరం. దేవుడు కంపేర్ చేయమన్నాడా? నీకేమి ఇచ్చామో ఇచ్చిన దాని ప్రకారం నువ్వు పనిచేయి చాలు. నీకు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు పనిచేయి చాలు. నువ్వు రోజు చేసావా, సంవత్సరం చేసావా, నీకు ఎంత జీతం ఇవ్వాలనేది యజమానుడు నిర్ణయించాలి. పనిచేసేవాడిలో ఎటువంటి అధికారం లేదు. పనిచేస్తున్నాడు ఎప్పుడు కూడా జీతానికి పాత్రుడు. జీవము కలిగిన దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కానే కాదు. నీ కుటిలమైన బుద్ధితో నీ కన్ను మలినమైపోయి నీ కడుపు మంట అది అసూయ ద్వారా వచ్చింది. నీ కడుపు మంట అది ఈర్ష్య ద్వారా వచ్చింది. దాని కారణం దేవుడా? పోనీ నువ్వు ఎంత అడిగావు కదా అని చెప్పి, ఒరే నువ్వు పాపంతో మాట్లాడుతున్నావు, పో ఇక్కడి నుంచి అని యజమానుడు ఏమన్నాడా? అలా కూడా అనలా. ఇవ్వాల్సిన జీతం ఖచ్చితంగా ఇచ్చే తీరాడు. నువ్వు ఎంత పని చేసావు ఆ పని తగినట్టు దేవుడు జీతం ఇస్తాడు. నీ హృదయం ఆ ఎండ్ ఆఫ్ ది స్టేజ్ ఎలా అన్నా ఉన్నని నీకు ఖచ్చితంగా దేవుడు జీతం ఇస్తాడు. ఓకే, ఇంతవరకు అర్థమైందండి. దీనిలో ఇంకో ఉదాహరణ మాట్లాడతాను. ఈ యొక్క ఉదాహరణ మొత్తంలో కూడా అసూయ, ఈర్ష్య ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుంచి వచ్చింది. కానీ యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే అవ్వమ్మ గారి దగ్గర నుంచి వచ్చింది. మనం అందరం ఎవరి సంతానం? అవ్వమ్మ గారికి ఈర్ష్య ఎక్కడ వచ్చింది అసలు? పాపం చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఆది కాండము 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతా చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వీటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎలా అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమును మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమునిచ్చు రమ్యమైనదని ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. చూడండి, 1 నుంచి 6 వరకు మీరు చూసినట్లయితే
ఇక్కడ ఒక జాతక ఆలోచన చేయండి. ఆదాము గారు అవ్వమ్మ గారు ఉన్నారు. వాళ్ళ యొక్క అనుదినము ఆ యొక్క ఉంది ఒకే ఒక తోట, ఏదైనా తోట. ఏదైనా తోటలో ప్రతిరోజు వాళ్ళకి ఏమన్నా ఆ తోటని ఏమైనా సాగు చేయాలా? లేదుగా. చక్కగా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ముచ్చటిస్తూ భార్యాభర్తలు చక్కగా తిరుగుతూ ఉంటారు. ఆహారం ఆకలి వేసినప్పుడు మంచి మంచి ఫ్రూట్స్, ఒక ఫ్రూటా కాదు, రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. మంచి మంచి వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ తీసుకొని కోసుకొని తింటూ ఉంటారు. ఓకే. అలాగే దేవుడు ఎక్కడైతే ఆ యొక్క చెట్టు పెట్టాడో స్పష్టంగా చెప్పాడు. తోట మధ్యలో దేవుడు ఆ యొక్క వృక్షాన్ని పెట్టాడు. పెట్టి ఆ యొక్క వృక్ష ఫలాలు నువ్వు తినమాకు అని చెప్పాడు. సో దేవుడు ఆ యొక్క ప్రదేశం చెప్పేశాడు, తోట మధ్య. ఓకే. ఆ ప్రదేశం ఆదమ్మ గారికి తెలుసు, అమ్మమ్మ గారికి తెలుసు. ఏ చెట్టు ఫలాలు మేము తినకూడదు అని చెప్పి దేవుడు ఒక కట్టడి నియమించాడు. ఆ కట్టడి మొత్తం వాళ్ళకి తెలుసు. అదిగో ఆ తోట మధ్యలో అదిగో ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలం మేము తినకూడదు అని చెప్పి వాళ్ళ హృదయంలో ఒక నియమం పెట్టేసుకున్నారు. సో చెట్టు ఉన్న ప్రదేశం వాళ్ళకి తెలుసు, చెట్టు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు, ఆ చెట్టులో నుంచి ఎలాంటి ఫలములు వస్తాయో చూస్తానికి ఎలా ఉంటాయో కూడా వాళ్ళకి తెలుసు. మొత్తం వాళ్ళు అనుభవించారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి దేవుడు సృష్టించిన ఆ యొక్క జంతువులలో పాము అనగా అపవాది ఆ యొక్క పాము రూపంలోనికి వచ్చి యుక్తిగా మాట్లాడుతుంది. ఇది తిను అని చెప్పి రేపెట్టదు. ఇది నిజమా అని ఒక చిన్న అనుమానము రేపెడుతుంది. అనుమానం ప్రకారము చూడండి, సర్పం అంతా నిజమే మాట్లాడింది, ఎక్కడ అబద్ధం మాట్లాడాల. కానీ చెప్పిన మాటే యుక్తిగా మాట్లాడింది. మీరు తింటే మీరేం చచ్చిపోరు, మీకు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క దూతలకు వచ్చిన జ్ఞానము అలా మీకు కూడా వస్తుంది, కాబట్టి దేవుడు తినొద్దు అన్నాడు అని చెప్పి అంటారు. దేవుడు ఏమైనా అబద్ధం ఆడా? దేవుడు కూడా అబద్ధం ఆడలా. ఇది తినిన రోజు మీరు నిశ్చయముగా చస్తారు అని దేవుడు చెప్పాడు. అంటే అప్పటి వరకు ఆదమ్మ గారికి అమ్మమ్మ గారికి మరణం అంటే ఏంటో తెలియదు. అసలు మరణం అనేది కూడా దేవుడు వాళ్ళకి నిర్ణయించి ఉండలేదు. శరీరరీత్యా మీరు మరణిస్తారు అన్నట్టు దేవుడు అక్కడ ఆజ్ఞ. ఇప్పుడు పామల యుక్తిగా మాట్లాడింది. అమ్మమ్మ గారి మనసులో ఒక బీజం వేసింది పాము. ఎలాంటి బీజం వేసింది? ఆ ఫ్రూట్ తింటే నేను దేవతల్లాగా మారుతాను. అప్పటి వరకు మీరు ఆలోచన చేయండి, అమ్మమ్మ గారికి ఏం కొరత ఏముందో చెప్పండి. అమ్మమ్మ గారికి పలానా కొరత ఉంది, ఆలోచించి. ఉంది, ఇద్దరు భర్త ప్రేమగా చూసుకుంటున్నాడు. దేవుడు ప్రతిరోజు వచ్చి సాయంత్రం పూట చల్లని పూట వచ్చి చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వంట చేయాల్సిన పని ఉందా? ఇల్లు చక్కబెట్టాల్సిన పని ఉందా? ఏం పని ఉంది ఆవిడికి? అంటే తను చక్కగా సమృద్ధి కలిగి బ్రతుకుతుంది, సమాధానం కలిగి బ్రతుకుతుంది, సంతోషముగా కలిగి బ్రతుకుంది, అన్నిటికన్నా మించి దేవుడితో సహవాసం కలిగి బ్రతుకుతుంది. ఆవిడకి ఏం కొదువుగా ఉంది? ఏం కొదువుగా లేదు. కానీ సర్పము మాట్లాడిన ఆ యుక్తితో కూడిన ఆ యొక్క మాట తన యొక్క హృదయంలో ఉండి అంతకుముందు ఎన్నోసార్లు ఆ యొక్క చెట్టు వైపు చూసింది ఆవిడ, ఆ వృక్షం వైపు చూసింది. కానీ ఏనాడు కూడా అది కోసుకోవాలి, నేను తినాలి, నేను దేవుళ్ళలోకి మార్చబడాలి అని చెప్పి ఏనాడు తనకి ఆలోచన కలగలేదు. కానీ ఎప్పుడైతే సర్పము చెప్పిన ఆ యొక్క యుక్తితో కూడిన మాట తన హృదయంలో ఉంచుకొని ఆ యొక్క మాట ప్రకారం చూసిందో అప్పుడు తన హృదయము పాపం అయిపోయింది. చూడండి 6వ వచనం. స్త్రీ ఆ వృక్షమును ఆహారం మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదయ్యో ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చింది. ఓకేనా? ఎలా చూసింది? అప్పటి వరకు దేవుడి యొక్క మాటను లక్ష్యం చేసి చూసింది. కానీ ఏ క్షణానైతే పాము అనగా అపవాది యొక్క మాటను లక్ష్యము చేసి చూసిందో అప్పటి వరకు ఉన్న పరిశుద్ధత కోల్పోయి తనలో ఒక రకమైన అసూయ ఈర్ష్యం వచ్చింది. నేను తింటే నేను కూడా దేవుని యొక్క దూతలాగా మార్చబడతాను, నేను తింటే నేను కూడా దేవునికి కలిగిన ఆ యొక్క గొప్ప లక్షణాలు నేను కూడా పొందుకుంటాను, నేను తింటే నాకు కూడా ఈ యొక్క మంచి చెడు వివేచన నాకు వస్తుంది, జ్ఞానం నాకు వస్తుంది అని చెప్పి తనకు ఉన్న దాని మీద సంతృప్తి పడకుండా తను లేనిపోని కావాలి అని చెప్పి ఆ యొక్క దురాశ అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, అంటే వాళ్ళకే ఉన్నాయి నాకెందుకు లేవు అన్న ఒక అసూయ అవ్వచ్చు, ఈర్ష అవ్వచ్చు.
ఇలాంటి లక్షణాలు తన హృదయంలో పెట్టేసుకుని ఆ ఫ్రూట్ తింది. ఓకేనా? అర్థమైందా? ఏమన్నా అర్థమైందండి? అర్థం కలదా? సో దేవుడు యొక్క వాక్యం కలిగి మన యొక్క కంటి చూపుతో చూసినప్పుడు మొత్తం ప్రేమగా పరిశుద్ధంగా కనిపిస్తుంది. అదే అపవాది యొక్క వాక్యము, అపవాది యొక్క ప్రేరేపణ, పాపముతో నడక, వీటిని గనక మన హృదయంలో లక్ష్యం పెట్టుకొని చూసామనుకోండి, ఏమొస్తుంది? అసూయ, ఈర్ష్యం. దానివల్ల ఏమవుతుంది? పాపం మూట కట్టుకుంటాం. ఆ పాపం పరిపక్వమై చివరికి మరణానికి దారి తీస్తుంది. అంటే దేవుడి యొక్క వాక్యాన్ని మనం జరిగింపకుండా త్రొట్టిల్లుతాము. క్రమంగా అది పక్వమై పాపం జీతం మన క్రియలే మనకి అలా అనుగ్రహింపజేస్తుంది. ఓకేనా? ఎన్నిటికి మూలం ఏంది? దీనికి మూలం ఏంటి? అసూయ, ఈర్ష. చూడండి, బైబిల్లో ఎవరైనా నువ్వు చూసుకో. ఉదాహరణకి ఆదాము అవ్వమ్మ గారి యొక్క గర్భంలో జన్మించిన కయ్యూను, ఏబేలు, వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? ఇదే వచ్చింది, అసూయ, ఈర్ష. తమ్ముడు బలి నువ్వు చక్కగా తీసుకున్నావు, నా బలి నువ్వు తీసుకోలేకపోయావే అని హృదయంలో ఈర్ష, అసూయ. అలాగే యోసేపు యొక్క తమ్ముళ్ళు, వాళ్ళందరి మధ్య కూడా అసూయే. మా నాన్న వాళ్ళకి మంచి నిరుటంకి గుట్టించాడు, మాకేం ఇవ్వాల, వాడు స్పెషల్, మేము స్పెషల్ కాదు, కంపారిజన్. ఓకే. అలాగే రాహేలు, లేయా, అసూయ. నా అక్క గర్భవతి మా భర్తకి ఇన్ని 4 మంది మగ సంతానం కనింది, నేనైతే ఇంత అందగత్తిగా, ఇంత రూపవతిగా, అన్నిటికన్నా మించి భర్త చేత అధికంగా ప్రేమించబడ్డా కూడా నా భర్తకి నేను ఒక్కడంటే ఒక కుమారుని కూడా జన్మించలేకుండా ఉన్నానే అని చెప్పి అసూయ పడింది రాహేలు. ఓకేనా? ఏది అన్నిటికీ ఏంది మూలం? ఎదుటోడితో, ఇరుగు పొరుగు వారితో కంపారిజన్, పోలిక, కంపారిజన్. ఓకేనా? సో దేవుడు మనకేం పని అప్ప చెప్పాడో అది చేస్తే చాలండి, అది చేస్తే చాలు. జీతం ఇవ్వాల్సిన దేవుడు, వృద్ధి కలుగు చేసేవాడు దేవుడు. ఏ సంఘమునకు ఆ సంఘస్థులు ఎలాంటి పని చేస్తున్నారు, ఏ కాపరి ఎలాంటి పని చేస్తున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు న్యాయం తీరుస్తాడు. అంతకు మించి మనము లేదా నేను తొందరపడి నా కంటికి కనిపించే పరిస్థితులు, సంఘటనలు బట్టి వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా నిందార్హులు, వాళ్ళు ఇలా తీర్పులకు అర్హులు, వాళ్ళు ఇలా పాపానికి వాళ్ళు దాసులుగా ఉన్నారని చెప్పి తొందరపడి మాట్లాడకూడదు. నీకు నిజం తెలిస్తే దేవుడి దగ్గర చెప్పుకో, దేవుడు చూస్తాడు తీర్పు. అయినా మనకి ఎటువంటి అర్హత లేదు, యోగ్యత లేదు. అసలు దానికోసం మనం పిలవబడ్డా. ఎందుకు పిలవబడ్డావు? దేవుడు నీకు ఏమి, ఆ యొక్క ద్రాక్ష తోటలో నీకు ఏం పని అప్ప చెప్పాడో ఆ పని చేయడానికి మాత్రమే నువ్వు పిలవబడ్డావు. ఓకే. ఎప్పుడు ఆ యొక్క పనికి బ్రేక్ ఇవ్వాలి, ఎప్పుడు ఆ యొక్క పని నిర్వ్యాయముగా నువ్వు జరిగించాలి, జీతం నువ్వు పొందుకోవాలనేది దేవుడు నిర్ణయించి ఉన్నాడు. నువ్వు కాదు కదా. నీ యజమానుడికి నువ్వు బదులువై ఉండి ఇచ్చిన పని సక్రమంగా నెరవేరిస్తే అప్పుడు నువ్వు నా నమ్మకమైన దాసుడా, ఇదిగో నువ్వు చేసిన పనికి తగిన జీతం ఇదిగో అని చెప్పి దేవుడే స్వయంగా వచ్చి మన యొక్క చేతుల్లో పెడతాడు. ఆయన ఎక్కడైనా పక్షపాత? ఆయన ఎక్కడైనా అన్యాయస్తుడా? కాదు. అన్నిటికన్నా మించి చూడండి, ఈ యొక్క అసూయ ఎంత ప్రమాదం అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇప్పుడు అవ్వమ్మ గారికి అర్థమైందా? అవ్వమ్మ గారిలో ఏముంది? అలాగే మత్తయి సువార్త చూడండి 27వ అధ్యాయము 18. విడుదల చేయవలెనని మీరు కోరుకుంటున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చాలండి. దేని చేత యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క సిలువ మరణానికి అప్పచెప్పారండి మనుషులు? అసూయ. దేనికి వచ్చింది అసూయ? యేసయ్య నిలబడి వాక్యం చెప్తే వేల కొలది నిజదేవుడు ఎవరు అని తెలుసుకుని రక్షణలోనికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తే వేల కొలది రోగులు స్వస్థపడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పిలిస్తే
పిలవను అసలు వాస్తవానికి. ఆయన వచ్చారు అని తెలియగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా యేసేని చూడాలి అని చెప్పి జన సమూహము వేల కొలది పరుగున వచ్చారు. అదే యూదుల కోసం రాలేదే, అదే పరిసయ్యుల కోసం రాలేదే. కాబట్టి ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క యూదులు యేసుక్రీస్తు ప్రభు మీద అసూయ పొందారు. ఏం పొందారు? నేను వస్తే ఈ మనుషులు నాకేం మర్యాద చేయట్లే, నేను వస్తే ఏ సూచక్రియలు నేను చేయట్లేదు కాబట్టి వీళ్ళకి నేనంటే అసలు లెక్కలేదు. అదే యేసయ్య వస్తే మాత్రం గుంపులుగా జనం వస్తున్నారు అని చెప్పి ఒక రకమైన ఈర్ష, అసూయ ఆ యొక్క పరిసయ్యుల హృదయంలో ఉంది. కాబట్టి యేసయ్యని విడుదల చేశారనుకోండి, జనమందరూ కూడా యేసయ్యనే ఫాలో అవుతారు. కాబట్టి యేసయ్యని విడుదల చేయకూడదు, బరబ్బాని విడుదల చేయండి. మరి బరబ్బా దొంగ, నరహంతకుడు. సో ప్రజలు ఎంత హింసించబడ్డా, దోచుకోబడ్డా వాళ్ళకేమీ లెక్క లేనే లేదు. వాళ్ళ ఒక హృదయం ఏం కావాలి, ఏం కోరుకుంటుంది? అసూయతో నిండిపోయి ఉన్నది. ఆ అసూయే యేసయ్యని మరణానికి అప్పగింపబడాలి అని చెప్పి పరిసయ్యులు వాళ్ళ హృదయంలో తలచి ఆ యొక్క పిలాతుకి అప్పచెప్పారు. ఓకే, అర్థమవుతుందా? చూడండి, ఆదాము అవ్వమ్మ గారి జీవితంలో అవ్వమ్మ ఆ యొక్క అసూయ, నేను కూడా ఆ పండు తింటే దేవతల వలె నా యొక్క స్వరూపం మారిద్ది, నాలో లేని దైవత్వము ఆ పండు తింటే నాలోనికి వస్తుంది. కాబట్టి ఆమె ఒక అసూయ ఎదుటివాడితో, దేవుని యొక్క దూతలతో పోల్చుకొని తనకున్న స్థితి, సంతృప్తి కలిగిన స్థితిని కాదని లేనిపోని పాము చెప్పిన మాటలు నమ్మి, దేవుడి మాటల కన్నా దేవుడి వాక్యానికన్నా సరే పాము చెప్పిన మాటలకే ఎక్కువ లక్ష్యం కలిగి తన యొక్క కన్ను పాపముతో చూసింది. అప్పటి వరకు పరిశుద్ధంగా చూసిన తన యొక్క కంటి చూపు పాము యొక్క మాట గురి పొంది లక్ష్యం చెంది పాపముతో చూసింది. కాబట్టి అసూయతో ఆ యొక్క పండు తింది, చివరికి పాపంతోనే చనిపోయింది. అలాగే పరిసయ్యులు కూడా ఈర్ష, అసూయ కలిగి మాకు లేని ఘనత, మేము పొందుకోలేని రెస్పెక్ట్ ఆ యొక్క యేసయ్యకి పొందుకున్నాడు. సో యేసయ్య ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు లక్ష్య పెట్టరు, మాకు ఎవరో మర్యాద ఎవరు, అందుకే యేసయ్యని చంపేద్దాం అని చెప్పి పరిసయ్యులు వారి యొక్క హృదయంలో అసూయ, యేసయ్య మీద అసూయ కలిగి యేసయ్యని మరణానికి అప్పచెప్పారు. ఓకే, సో అసూయ అంత ప్రమాదం. ఒక అన్నదమ్ములు అంటే కయ్యూను ఏబేలు మధ్య మరణం అయ్యే ఒక హత్య జరిగిందంటే దానికి కారణము అన్నదమ్ములను కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, ఇద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవండి. నేను పెట్టిన ఆ యొక్క దేవుడికి ఇచ్చిన నా యొక్క బలి కన్నా సరే నా తమ్ముడి యొక్క బలి ఎంతగానో దేవుడు ఇష్టపడ్డాడు అని చెప్పేసి ఒక అన్నలో వచ్చిన ఈర్ష, అసూయ, కంపారిజన్. అన్నదమ్ముల మధ్య పోలిక, అక్కా చెల్లెల మధ్య పోలిక, తోటి విశ్వాసుల మధ్య పోలిక, ఒక మనుషులు మరొక మనిషితో పోలిక, ఒక కాపరి మరొక కాపరితో పోలిక, ఒక సంఘము మరొక సంఘముతో పోలిక, ఒక పనోడు మరొక పనోడుతో పోలిక, ఒక జీతగాడు మరొక జీతగాడితో పోలిక. ఏమండి, దేవుడు నిన్ను ఎప్పుడు ఎవరితో పోలిక చేసి చూడాల. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతమంది గురించి నేను మాట్లాడినప్పుడు అందరి మధ్య పోలిక చేసి మీకు చూపించాం. కానీ దేవుడు ఎవరితో నిన్ను పోలి చూడాల. ఓకేనా? అర్థమైందా మీకు? దేవుడు నిన్ను ఎప్పుడు కూడా యునిక్ గానే చూశాడు. నిన్ను ఎదుటోడితో దేవుడు ఎప్పుడు కంపేర్ చేయలేదు. బైబిల్ మొత్తంలో కూడా ఏ ఒక్క భక్తుడినైనా నువ్వు తీసుకో, ఒక భక్తుడిని తీసుకొచ్చి మరొక భక్తుడితో పోలిక చేసి యేసయ్య చూశాడా? అంటే దేవుడు చూశాడా? చూడలా. ఇప్పుడు గురు శిష్యులు ఉన్నారు, ఏలియాను ఎలీషా. ఏలియాను చూసి ఎలీషాతో దేవుడు కంపేర్ చేశాడా? దేవుడు ఎక్కడ కంపేర్ చేయలే. నీ గురువు ఎంత పని చేశాడు, నువ్వు కూడా నీ గురువు కన్నా ఎక్కువ పని చేయాలి అని చెప్పి దేవుడు ఏనాడైనా సరే ఎలీషా గారితో మాట్లాడారా? సౌలు నా మాట వినకుండా పాపం చేసి ఇలా చేశాడు, నువ్వు సౌలులాగా చేయ మాకు అని చెప్పి దేవుడు ఎప్పుడన్నా దావీదుతో అన్నాడా? నీ భార్య నా మాట వినకుండా ఆ పండు తింది, ఆదాము ఏందయ్యా నువ్వు అని చెప్పి దేవుడు ఏమైనా ఆదాముని క్వశ్చన్ చేశాడు? దేవుడు చూడండి, ఎక్కడా కూడా ఒక భక్తుడికి మరో భక్తుడు దేవుడు ఎక్కడా కూడా పోలిక పెట్టలా, పోలిక చేసి దేవుడు చూడాలా. ఒక విశ్వాసిని మరొక విశ్వాస దేవుడు పోలిక పెట్టి ఏనాడు చూడాలా. దేవుడే పోలిక ప్రకారం చూడకుండా ఉన్నప్పుడు దేవుడి చేత రూపింపబడిన నేను ఎందుకు నన్ను నేను పరాయి వాడితో, పొరుగు ఇంటి వాడితో పోల్చుకొని నా జీవితాన్ని అలా సమాధానం లేకుండా కృషించిపోతున్నాను?
కలిగి ఉన్న స్థితిలో అది కొద్దిగా ఉన్నా సరే నువ్వు సంతృప్తి కలిగి బతికావా, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే ఈ యొక్క ఆవగింజ ఎంత ఉంటుంది? నా కంట్లో ఉన్న నలుసు అంత కూడా ఉండదేమో, అంతేనా? కంటి పుసి అంత ఉంటుందా? కానీ అది భూమిలో చచ్చితే అది ఎంత గొప్ప మహావృక్షం అవుతుంది. అలా కాకుండా జీడిపప్పు ఎంత ఉంది, నేనేంటి ఎంత ఉన్నాను అని చెప్పి ఆ యొక్క ఆవగింజ అనుకుంటున్నాను అనుకోండి, ఏమవుద్ది? యాపిల్ గింజ ఎంత ఉంది, మరి నేనైతే ఇంతే ఉన్నా అని చెప్పి ఆ గింజలో పోటీ పడితే, పోలిక పెట్టుకుంటే దేవుడు అక్కడెక్కడా కూడా వాక్యంలో మనకు బోధించేవాడు కానే కాదుగా. ఆలోచన చేయండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎట్టున్నారో నాకు తెలియదు, నేను ఎలా ఉన్నానో నాకే తెలియదు. కానీ ఈ యొక్క వాక్యంలో మెయిన్ థింగ్ ఏంటంటే ఒకే ఒకటి, పోలిక తగదు. దేవుడే నిన్ను ఎవరితోనూ పోలిక పెట్టుకోకుండా నిన్ను ఎంత చక్కగా ప్రేమిస్తూ నీ యందు కృప, జాలి, దయ చూపిస్తున్నాడు. అటువలే నీకు కలిగిన స్థితి బట్టి అది చిన్నదైనా కొద్దిదైనా పోని బహు విస్తారంగా ఉన్నా సరే దేవుడు నీ స్థితిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉండు అని నీకు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం నువ్వు బ్రతుకు. నీకు ఇచ్చిన దాంట్లో, నీకు ఇచ్చిన తలాంతుతో, నీకు ఇచ్చిన సంపాదనతో, నీకు ఇచ్చిన విద్యతో, నీకు ఇచ్చిన వ్యాపారంతో ఎంతవరకు క్రీస్తు యొక్క పని నువ్వు చేయగలవో అంతవరకు శక్తి వంచన లేకుండా క్రీస్తు యొక్క పని నువ్వు చేయాల్సిందే. అల్టిమేట్ గా జీతం ఇచ్చేవాడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, కిరీటాన్ని ఇచ్చేవాడు దేవుడు. మనుషుల్లో ఏమీ లేదు. కాబట్టి ఏ మనిషితోనూ నువ్వు ఎప్పుడు కూడా నీ ఆయుష్ ఉన్నంత వరకు కూడా పొరపాటును కూడా పోలిక పెట్టుకొని, అనగా కంపేర్ చేసుకొని బ్రతక మాకు. అది ముమ్మాటికి దేవుడికి హేయమైన స్థితి, హేయమైన పాపం. వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయనుగాక. ఆమేన్.